ఈ షార్ట్ వీడియోలో మనం కోనోహా 12 స్ట్రాంగెస్ట్ మెంబర్స్ యొక్క బిగ్గెస్ట్ వీక్నెసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సాకురా, మన పాప తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఆలోచించకుండానే ఫైట్స్ కి వెళ్ళిపోద్ది. సెకండ్ షికమారు, మనోడి వీక్నెస్ వాడి లేజినెస్ మామ. థర్డ్ నెజి, మనోడికి ఈగో చాలా ఎక్కువ, కానీ వాడి వీక్నెస్ వాడి లో డ్యూరబిలిటీ. మనోడి మీద ఎవరైనా హెవీ అటాక్ చేస్తే తట్టుకోలేడు. ఫోర్త్ రాక్లీ, మనోడిని లాంగ్ రేంజ్ నుంచి అటాక్ చేస్తే చాలా స్ట్రగుల్ అవుతాడు. ఫిఫ్త్ ఈనో, ఈ పాప ఎక్కువగా తన మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సు మీద డిపెండ్ అవుద్ది. సిక్స్త్ చోజి, మనోడిని ఎవడైనా నువ్వు బండోడురా అన్నాడు అంటే మనోడు బాగా రెక్లెస్ గా బిహేవ్ చేస్తాడు. సెవెంత్ కీబా, మనోడు ఎక్కువ తన పెట్ అకామారుతో కలిసి కాంబో అటాక్స్ చేయడం మీద డిపెండ్ అవుతాడు. ఎయిత్ టెన్, ఈ పిల్ల వీక్నెస్ ఏంటో మీరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నైన్త్ షీనో, మనోడు టాక్టిక్స్ తో ఫైట్ చేస్తాడు, తన బగ్స్ మీద డిపెండ్ అవుతాడు. ఎవరో ఒకరు వాళ్ళ రా స్ట్రెంగ్త్ తో ఆ బగ్ డిఫెన్స్ ని బ్రేక్ చేస్తే మనోడి పని అయిపోయినట్టు. 10th సాస్కే, మనోడు వాడి స్పేస్ టైమ్ జుట్సు మీద ఎక్కువగా ఆధారపడతాడు. దాని వల్ల మనోడు వాడి దగ్గర ఉన్న పవర్ఫుల్ జుట్సూస్ అండ్ టెక్నిక్స్ ని ఇగ్నోర్ చేస్తాడు. దాని వల్ల బ్యాటిల్స్ లో సాస్కే పొటెన్షియల్ ఫాస్ట్ గా లిమిట్ రీచ్ అయిపోతుంది. 11th హినాటా, మన పాప వీక్నెస్ తన జెంటిల్ నేచరే. మన పాప పక్కన వాళ్ళకి అస్సలు హాని తలపెట్టకూడదు అనుకుంటది. దాని వల్లే అందరూ హినాటాని ఈజీగా డిఫీట్ చేస్తారు. అండ్ ఫైనల్ గా మన నరుటో ఉజుమాకి, మనోడు పెద్ద వీక్నెస్ కురామాని కోల్పోవడమే. కురామా లేకపోతే నరుటో పవర్ చాలా పడిపోద్ది.